హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో నేను సికెడితో బాధపడుతున్న రోగికి సరైన ఆహారం గురించి మాట్లాడబోతున్నాను. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఏ రోగిలోనైనా ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే రోగి యొక్క 50% చికిత్స ఆహారం ద్వారా మాత్రమే చేయబడుతుంది. సరైన ఆహారం సహాయంతో క్రియాటినిన్, యూరియా, పొటాషియం లేదా సోడియం వంటి వాటితో బాధపడుతున్న రోగి శరీరంలోని అనేక విషయాలను మనం నియంత్రించవచ్చు. ఒక సికిడి రోగి ఈ స్థాయిలన్నింటినీ నియంత్రించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇవన్నీ ఆహారం ద్వారా మాత్రమే వినియోగించబడతాయి. కాబట్టి సరైన ఆహార ప్రణాళిక సహాయంతో ఏదైనా సికిడి రోగి ఈ స్థాయిలను తగ్గించవచ్చు. సాధారణంగా తో బాధపడుతున్న రోగి క్రియేటినిన్ విలువల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతాడు. శరీరం లోపల క్రియేటినిన్ ఎలా ఏర్పడుతుందో మనం మొదట అర్థం చేసుకోవాలి. క్రియేటినిన్ అనేది మన శరీరంలోని కండరాలలో ఏర్పడే వ్యర్థ పదార్థం. శరీరంలోని ప్రోటీన్ విచ్ఛిన్నమైనప్పుడు ఇది తయారవుతుంది. కాబట్టి ఏదైనా రోగి వారి క్రియేటినిన్ స్థాయిలను తగ్గించాలని కోరుకుంటే వారు తమ ఆహారంలో ప్రోటీన్ వినియోగాన్ని తగ్గించాలి. కానీ మన శరీరంలోని ప్రోటీన్ యొక్క నియోజకవర్గం 15 నుండి 20% మధ్య ఉంటుంది, కాబట్టి శరీరంలో ప్రోటీన్ తీసుకోవడం కూడా అవసరం. మా గోర్లు, జుట్టు, కళ్ళు, గుండె ప్రతిదీ ప్రోటీన్తో తయారు చేయబడింది. కాబట్టి మనం ప్రోటీన్ తీసుకోవడం మానేస్తే అది దాని లోపాలకు దారి తీస్తుంది, మరియు మనం అధికంగా ప్రోటీన్ తీసుకుంటే అది క్రియేటినిన్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి సిఇడి పేషెంట్లందరికీ నేను సలహా ఇస్తున్నది ఏమిటంటే, మీ శరీరానికి రోజువారీ అవసరమైన ప్రోటీన్ని తినమని, కానీ అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని. అలాగే సిఇడి రోగులు వెన్న, కాటేజ్ చీజ్ వంటి పాల ఉత్పత్తులతో చికెన్, మాంసం మరియు చేపల వంటి భారీ మరియు జీర్ణమయ్యే ప్రోటీన్ను తీసుకోవద్దని సూచించారు. శరీరం యొక్క రోజువారీ ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి మీరు పాలు, పప్పులను తినవచ్చు, ఎందుకంటే అవి సులభంగా జీర్ణమవుతాయి, శరీరం సరిగా గ్రహించబడతాయి మరియు అవి శరీరం లోపల చాలా తక్కువ వ్యర్థ పదార్థాలను సృష్టిస్తాయి. ఇది సికెడి రోగి వారి శరీరం యొక్క క్రియేటినిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు మనం సిఇడి రోగి యొక్క శరీరం లోపల నియంత్రించాల్సిన తదుపరి విషయం యూరియా. కానీ మళ్ళీ ఇది శరీరం లోపల ఎలా ఏర్పడుతుందో మనం మొదట అర్థం చేసుకోవాలి. యూరియా అనేది ఒక రసాయన ఎంజైమ్. ఇది మన కాలేయం మన ఆహారాన్ని జీర్ణం చేస్తున్నప్పుడు ఏర్పడుతుంది. ఇది ఒక రకమైన నైట్రోజన్ వ్యర్థం. ఇది శరీరంలో పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు వాంతులు, వికారం వంటి లక్షణాలను కలిగిస్తుంది. కాబట్టి మనం శరీరంలో యూరియా స్థాయిలను తగ్గించుకోవాలంటే మన కాలేయం తక్కువగా పనిచేసే ఆహారాన్ని మనం తీసుకోవాలి. మనం వేయించిన ఆహారాన్ని తింటే మన కాలేయం ఎక్కువగా పనిచేస్తుంది, తద్వారా శరీరానికి ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి మన కాలేయం ఎంత ఎక్కువగా పనిచేస్తే శరీరంలో యూరియా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. యూరియా ఎలా ఏర్పడిందో మరియు అది శరీరానికి ఎందుకు హానికరమో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి శరీరంలో యూరియా స్థాయిలను నియంత్రించడానికి సిఇడి రోగి ఏ రకమైన ఆహారాన్ని తినాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. సికెడి రోగులు వేయించిన ఏ రకమైన ఆహారాన్ని తినకుండా ఉండాలని సూచించారు. బదులుగా వారు అన్నం, చపాతీ మరియు బ్రెడ్ వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే అవి విచ్ఛిన్నం చేయడం సులభం మరియు ఇది శరీరంలో యూరియా స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు పొటాషియంతో ప్రారంభిద్దాం. ఇది క్రియేటినిన్ కంటే చాలా ప్రాణాంతకం. శరీరంలో పొటాషియం అధిక మొత్తంలో సికిడి రోగి మరణానికి దారితీస్తుంది. కానీ క్రియేటినిన్ మరియు యూరియాల కాకుండా మనం తినే ఆహారం నుండి శరీరంలోకి వెళ్లే పొటాషియం శరీరంలో ఏర్పడదు. కాబట్టి మనం ఎక్కువ మొత్తంలో పొటాషియం కలిగి ఉన్న ఏదైనా ఆహార పదార్థాలను తీసుకుంటే అది పొటాషియం స్థాయిలను పెంచుతుంది మరియు అది రోగి యొక్క కెఫ్టి నివేదికలలో ప్రతిబింబిస్తుంది. మరియు నేను సిఇడి రోగులందరికీ స్వతహాగా తక్కువ పొటాషియం నియోజకవర్గంగా ఉన్న ఆహారాన్ని తినమని సలహా ఇస్తున్నాను.
కాబట్టి సిడి రోగులలో మనం దుంప, గోధుమ రంగులో ఉండే కూరగాయలకు దూరంగా ఉండాలి. అంటే భూమి యొక్క ఉపరితలం క్రింద పండే మరియు గోధుమ రంగులో పండే ఏదైనా కూరగాయలను నివారించాలి, ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఈ కూరగాయలు బంగాళదుంపలు, చిలగడదుంపలు మరియు నివారించాల్సిన కూరగాయల పూర్తి జాబితా మీ స్క్రీన్పై ఉన్నాయి. అదేవిధంగా పొటాషియం అధిక మొత్తంలో ఉన్నందున అన్ని ఆకుకూరలకు దూరంగా ఉండాలని నేను సికెడి రోగులకు సలహా ఇస్తున్నాను. ఈ కూరగాయలు బచ్చలికూర, పార్స్లీ, క్యాబేజీ, పాలకూర, ఆవాలు మరియు మెంతులు. ఇప్పుడు పండ్లకు వెళ్దాం. పండ్ల విషయానికొస్తే సికెడి రోగులు అరటిపండ్లు, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు మరియు అవకాడోలను తినకూడదు, ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. పండ్లలో కేటగిరీలో మేము సికెడి రోగిలో అన్ని రకాల సిట్రస్ పండ్లను కూడా నివారించాలి. మామిడి, నారింజ మరియు ద్రాక్ష వంటి పండ్లు. ఈ పండ్లను నివారించడం వెనుక కారణం మెటబాలిక్ అసిడోసిస్. ఇప్పుడు మెటబాలిక్ అసిడోసిస్ గురించి మీకు మరింత అర్థమయ్యేలా చేయడానికి నేను ప్రత్యేక వీడియో చేస్తాను మరియు మీరు ఆ వీడియోను చూడవచ్చు. ఇప్పుడు సోడియంకు వెళ్దాం. సాధారణంగా సోడియం సాధారణ ఉప్పు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి తీసుకుంటారు. ఇప్పుడు రక్తంలో ఎక్కువ సోడియం ఉన్నట్లు నివేదికలు చూపుతున్నందున సికెడి రోగి శరీరం లోపల సోడియం స్థాయిని నియంత్రించాలనుకుంటే రోగి ఉప్పు తీసుకోవడం స్థాయిని నియంత్రించాలి, తద్వారా సోడియం స్థాయిని సులభంగా నియంత్రించవచ్చు. ఇప్పుడు ద్రవానికి వెళ్దాం. ఒక సికెడి రోగి ఎంత మొత్తంలో ద్రవాన్ని తీసుకోవచ్చు? సికెడి రోగి ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకుంటే ఏమి జరుగుతుంది? శరీరం లోపల నీరు పేరుకుపోతుంది మరియు అది పెడల్ ఎడెమాగా కనిపిస్తుంది. రోగి తక్కువ మొత్తంలో నీటిని తీసుకున్నందున తక్కువ మొత్తంలో మూత్రం ఏర్పడుతుంది మరియు తక్కువ మొత్తంలో మూత్రం ఏర్పడినప్పుడు ఏమి జరుగుతుంది? మూత్రం మరియు క్రియాటినిన్ ద్వారా విసర్జించబడిన క్రియాటినిన్ తక్కువ మొత్తంలో రక్తంలో పెరుగుతుంది. కాబట్టి అన్ని సికెడి రోగులకు సరైన మొత్తంలో నీటిని తీసుకోవడం మంచిది. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, సికెడి రోగికి సరైన మొత్తంలో నీరు ఎంత? ఇప్పుడు ఈ నీటి పరిమాణం వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం చాలా వేడి వాతావరణంలో జీవిస్తాము, ఇక్కడ శరీరానికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది మరియు కొంతమంది రోగులు చాలా చల్లటి వాతావరణంలో ద్రవం అవసరం తక్కువగా ఉంటారు. ఇప్పుడు మనం రోగులిద్దరికీ ఒకే మొత్తంలో నీటిని ఇవ్వలేము, ఎందుకంటే రెండు సందర్భాల్లోనూ శరీరానికి ద్రవం అవసరం భిన్నంగా ఉంటుంది. కాబట్టి రోగులు స్వతంత్రంగా నీటి పరిమాణాన్ని నిర్ధారించాలి. మీకు దాహం వేస్తే మీ గొంతు పొడిగా ఉంటుంది, మీ నాలుక పొడిగా ఉంటుంది మరియు మీరు ఒకేసారి 100 మిల్లీలీటర్లు నీరు త్రాగవచ్చు. నా సికెడి రోగులందరికీ తగినంత మొత్తంలో నీటిని అందించడానికి వారు దాహం యొక్క కోరికను అనుభవించినప్పుడల్లా 100 మిల్లీలీటర్లు నీటిని తినమని నేను వారికి సలహా ఇస్తున్నాను. మీ గొంతు ఎండిపోయినప్పుడల్లా మీ నాలుక పొడిగా ఉంటుంది, అంటే మీకు నీటి కోరిక ఉంటుంది. అప్పుడు నీరు త్రాగాలి, కానీ ఒక్కసారిగా అర లీటరు లేదా 1 లీటరు నీరు త్రాగకూడదు. ఇది శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించడానికి సికెడి రోగికి సహాయపడుతుంది. చివరగా, మీరు సరైన ఆహారాన్ని అనుసరిస్తే మీ మూత్రపిండాల పనితీరును పునరుద్ధరించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు ఆహారం మరియుకి సంబంధించిన ఏవైనా ప్రశ్నలు లేదా ప్రశ్నలు ఉంటే మీరు ఈ వీడియో యొక్క వ్యాఖ్య విభాగంలో భాగస్వామ్యం చేయడానికి సంకోచించకండి. అప్పటి వరకు క్షేమంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు.